దాదాపు 27 కిలోమీటర్ల పొడవు నిర్మాణం, లోపలికి వెలుపలికి మార్గాలు, అడవుల బయట గోదావరి బనకచర్ల అనుసంధానం కోసం ప్రతిపాదనలు. గోదావరి బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టులో భాగంగా నల్లమల అడవుల్లో భూగర్భ టన్నెల్ను ప్రతిపాదిస్తున్నారు. బొల్లాపల్లి జలాశయంలో నీళ్లు నిల్వ చేసిన తర్వాత అక్కడి నుంచి బనకచర్ల హెడ్ రెగ్యులేటర్ నీళ్లు తీసుకువెళ్లేందుకు నల్లమల అడవుల మీదుగా మళ్లించాల్సి ఉంటుంది. అటవీ పర్యావరణ అనుమతులు సులభంగా సాధించేందుకు వీలుగా అండర్ టన్నెల్ నిర్మాణం వైపు మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. ఈ మార్గంలో 24,000 క్యూసెక్కులు నీళ్లు తీసుకువెళ్లేందుకు వీలుగా 118 కిలోమీటర్ల పొడవున గ్రావిటీ కాలువ తవ్వుతారు. ఇందులో భాగంగా 3 చోట్ల నీటిని ఎత్తిపోయాల్సి ఉంటుంది. దీంతోపాటు టన్నెల్ నిర్మాణం అవసరమవుతుంది. నల్లమల అటవీ ప్రాంతంలో దాదాపు 27 కిలోమీటర్ల పొడవున టన్నెల్ తవ్వుతారు. ఇది వన్యప్రాణి అటవీ సంరక్షణ ప్రాంతం కాబట్టి ఈ టన్నెల్ భూగర్భంలో తవ్వాలని ప్రతిపాదిస్తున్నారు. ఈ టన్నెల్ ప్రారంభం ఆ తర్వాత వెలుపలికి నీళ్లు వచ్చే ప్రాంతం కూడా అటవీ ప్రాంతంలో లేకుండా ప్రణాళిక సిద్ధం చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టు కాబట్టి పూర్తి అవడానికి అవకాశం ఉంటుంది. పేరు ప్రస్తుతం రాష్ట్రంలో వాడేసుకుంటున్నారు కానీ కేంద్రం నదుల అనుసంధాన ప్రాజెక్టులో భాగమైనటువంటి కాబట్టి అంత తొందరగా పూర్తి అవ్వదు, చాలా టైం తీసుకుంటుంది. బట్ పూర్తి అవ్వడానికి పూర్తిగా నిధులు కేంద్రం నుంచినే ఉంటాయి.